లవ్ అనే విషయంలో సూసైడ్ చేసుకుంటారు అది నాకు అస్సలు ఇప్పటికీ నాకు అర్థం కాదండి చాలా వరకు. నిజంగా లవ్ అనే విషయంలో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తా చూడండి, లైవ్‌లో ఫెయిల్ అయిపోయి ఏ అమ్మాయినా మీ దగ్గర నుంచి, ఏ అబ్బాయినా మీ దగ్గర నుంచి, ఏ అమ్మాయినా గానీ, అబ్బాయినా గానీ, ఎవరైనా గానీ ఇద్దరికి కూడా చెప్తా. మీ లైఫ్‌లో మీరు ఒకవేళ అబ్బాయి అయితే, మీ లైఫ్‌లో నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోతే, మీ లైఫ్‌లో మీరు ఒకవేళ అమ్మాయి అయితే, మీ లైఫ్ నుంచి అబ్బాయి వెళ్ళిపోతే, పోనివ్వండి ఇబ్బందేం లేదు. అంటే ఎలా పోని అంటే మీకు ఎంత ఇష్టమైనా కూడా, సరే వాళ్ళు వెళ్ళిపోతే ఓకే పర్లేదు. మీరు దాని నుంచి అవుట్‌కమ్ చేయాలంటే, మీకు లైఫ్‌లో ఎప్పుడైనా సరే వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మీరు బాధపడకూడదు. మోటివేషన్ అవ్వాలి మీకు వాళ్ళు. అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి నన్ను కోల్పోయింది అని అనుకునే విధంగా మీరు పోరాడాలి మీ జీవితంలో. మీరు సాధించారంటే రేపొద్దున వాళ్ళే అనుకుంటారు. ఇలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నానని చెప్పేసి వాళ్ళు అనుకోవాలా. సో, ఎప్పుడైనా సరే నాకోటి అర్థం కాని విషయం అంటే ఎలా అనిపిస్తుందంటే ఆ అమ్మాయితో మనం లవ్‌లో ఉన్నాం అయిపోయింది. లవ్‌లో ఉన్నాం చాలా కాలం నడిచాము. తర్వాత మా పెళ్లి అవ్వలేదు వెళ్ళిపోయింది. తను నన్ను వాడుకొని వదిలేసిందని కొందరు అనుకుంటారు. ఈ అమ్మాయిని కూడా ఇలా అనుకుంటది. నన్ను వాడుకొని వదిలేసాడు అని చెప్పేసి. సో, అలా మీకు లైఫ్‌లో అనిపించినప్పుడు మీరు జీవితంలో ఏదైనా సాధించారనుకోండి, దాన్ని మించిన సక్సెస్ ఇంకోటి లేదు.